నాకు షుగర్ ఉంది. దానివల్ల తరచుగా సెక్స్లో పాల్గొనలేకపోతున్నాను. దీనికి తోడు నాకు మూత్రం మంట, ఎక్కువసార్లు మూత్రం రావడం ఉంటున్నాయి. సెక్స్లో పాల్గొంటే ఈ బాధలు మరింత ఎక్కువ అవుతున్నాయి. ఏమైనా మందులు వాడితే తాత్కాలికంగా బాగుంటుంది. మందులు మానేయడంతో తిరిగి బాధలు మొదలవుతున్నాయి. నాకు ఏమైంది? ఏమీ అవ్వాల. ఆయన షుగర్ను బట్టి ఈ రంగా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటవుతుందంటే ముఖ్యంగా రెండు ఉంటాయి. ఒకటి మగవాళ్ళైతే అంగస్తంభన వైఫల్యం, అంగం సరిగ్గా గట్టిపడదు. రెండోది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్. అంటే మూత్ర సంబంధిత వ్యాధులు ఎక్కువ వస్తాయి. బెల్లం చోట చీమలు చేస్తాయండి, అది మామూలు కదా. ఆనంగానే ఎప్పుడైతే శరీరంలో షుగర్ ఉంటుందో, షుగర్ వ్యాధి కంట్రోల్ ఉండదో, అప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. దానివల్ల లోపల యూరినరీ బ్లాడర్ ఇన్ఫెక్ట్ అవుతుంది, శుక్రకోశ ఇన్ఫెక్ట్ అవుతాయి, ప్రోస్టేట్ ఇన్ఫెక్ట్ ఉంది, మూత్రం వచ్చే గొట్టం కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది. ఎందుకని? ఆ బ్యాక్టీరియా వీటన్నిటిని ఇన్ఫెక్ట్ చేస్తాయి, వ్యాధిగ్రస్తం చేస్తాయి. చేసేటికల్లా ఆ వాటి వల్ల ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో మంట ఉంటుంది, మంటగా. ఆరంగా వీళ్ళ షుగర్ను బట్టి మూత్రం గెడుతుంటే మంట. దీనికి కావాల్సిన ఫస్ట్ థింగ్ ఒకటి, ముందు ఇమ్మీడియట్గా మనం మామూలుగా మందులు వాడితే వ్యాధికి ముందు చచ్చిపోతాయి. జనరల్గా ఈక్వాలిటీ, క్లెప్సిల్ అని ఇవన్నీ వస్తాయి. వ్యాధికి ముందు చాలా తేలిగ్గా ఉంటాయి. ఇవి చాలా కామన్ యూరినరీ ఇన్ఫెక్షన్లో. వీటి వల్ల ఈక్వల్ వల్ల, క్లెప్సిల్ వల్ల, సూడోమోనాస్ ఇలాంటి వాటి వల్ల కామన్. వాటి వల్ల మూత్రం వస్తుంటే మంట పుడుతుంది, మాట రావడం ఉంటుంది, అలా ఉంటాయి. అంచేత ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది ముందు ఈ మంట తగ్గడానికి, వాటికేమో ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడుతూ ఎట్ ది సేమ్ టైం షుగర్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవాలి. షుగర్ పూర్తిగా అదుపులో, షుగర్ని అదుపులో పెట్టుకోకుండా కేవలం యాంటీబయాటిక్ వాడి తగ్గిపోతే ఆ షుగర్ అలా ఉందనుకోండి, మళ్ళీ బెల్ల అయిపోయిన 3-4 రోజుల్లో మళ్ళీ మంట మొదలైపోతుంది. కథ మళ్ళీ రిపీట్ అయిపోతుంది. ఎందుకని? ఎప్పుడైతే బెల్లం అక్కడ ఉందనుకోండి చీమలు చేరిపోతుంటాయి. బెల్లం అక్కడ తీయిందే చీమలు జరగకుండా ఉండవు. తాత్కాలికంగా చీమలు చంపేస్తే మళ్ళీ చీమలు జరుగుతాయి. ఆ రంగానే ఇక్కడ కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అయితే షుగర్ కంట్రోల్ చేయాలి. అదే ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే షుగర్ ఉంటుందో డయాబెటిక్ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటాం. డయాబెటిక్ షుగర్ ఉండబట్టి రక్తనాళాల లోపల ఉండే పొరలు సాధారణంగా రక్తనాళాల ఒకటే పొర ఉంటాయి, ఎండోథీలియల్. అవి తిక్కినైపోతాయి. తిక్కిన రక్తనాళాలు సన్నబడితే పురుషాంగంలో రక్తనాళాలు సన్నబడేటికల్లా రక్త ప్రసరణ సరిలేక అంగస్తంభన వైఫల్యం, అంగం సరిగ్గా స్తంభించదు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందన్నమాట. అదే షుగర్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా షుగర్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవాలి. డైట్ కంట్రోల్ సరి చేయాలి, మందులు సక్రమంగా వాడాలి, రోజు వ్యాయామం చేయాలి. అలా చేస్తేనే షుగర్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం యూరినరీ ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్. మంట పుట్టడం ఇవి ఉంటాయి, కడుపు పుత్తికడం నొప్పి ఉంటుంది, ఇవన్నీ వస్తాయి. ఈ నొప్పులన్నీ ఉంటాయి. షుగర్ ఉంటే షుగర్ మాత్రం కంట్రోల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే షుగర్ని బట్టి సెక్స్ కూడా డౌన్ అవుతుంది. అంచేత సెక్స్ డౌన్ అవ్వకుండా ఉండడం కోసం, ఇన్ఫెక్షన్ రాకుండా షుగర్ కంట్రోల్ చేసుకోండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.